ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పచ్చిమిరకాయలు అన్నమాట. వీటితో ఎండుమిరకాయ పచ్చిమిరకాయలని ఈ యొక్క మజ్జిగలో వేసి 3 days నానబెట్టేసి ఎండబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఇలా ఘాటు పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఊరమిరకాయలు అంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది సమ్మర్ టైంలోనే చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇది దగ్గర 1 year పైనే ఉంటుందన్నమాట. వీటిని పప్పుచారులో కానీ రసాల్లో కానీ మనం ఫ్రై చేసుకొని తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చేసి పెట్టేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసి ఘాట్లు పెట్టాలి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. వీటిని ఈ విధంగా కట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను అనమాట. అమ్మ కట్ చేయడం చూపిస్తాను, నేను కట్ చేస్తుంది చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇది ఇలా కట్ చేశాను కదా ఫ్రెండ్స్. ఈ కట్ చేసినవి ఇందుట్లో ఇదంటే మజ్జిగ అనమాట ఫ్రెండ్స్. ఈ మజ్జిగలో వేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చాకుతో అలా కట్ చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా చాకుతో పెట్టి ఇట్లా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇవన్నీ కూడా ఇలా చేసి ఇందుట్లో వేయాలన్నమాట. 2 kgs అనమాట, 2 kg. అన్నీ కూడా నేను ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. మంట వస్తుందని చేతులు కడుక్కున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కలిసి దీంట్లో వేయాలన్నమాట. వేసి ఇలా నొక్కాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నొక్కేసి 3 days అయిన తర్వాత మంచి ఎండలో ఒక 2 days కానీ 3 days కానీ ఆరబెట్టాలి. ఎండిపోవాలన్నమాట బాగా. ఇలా ఉంటాయి అన్నమాట. 3వ రోజు అనమాట ఫ్రెండ్స్. ఊరమిరకాయలు నానేసి దాన్ని తీసుకెళ్ళిపోయి పైకి వెళ్ళి ఎండలో ఆరబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇప్పుడు పచ్చళ్ళు అంటే పికిల్స్ను అప్పడాలు ఇవన్నీ కూడా ఏంటంటే మాకు సమ్మర్ సీజన్లో చేస్తారు కాబట్టి అన్నీ కూడా సమ్మర్ సీజన్ సంబంధించి అన్నీ కూడా ఫుల్ వీడియోస్ అప్లోడ్ పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. నేను చూడండి, మధ్యలో ఫెస్టివల్స్ పండుగలు వాటి వీడియోస్. ఇది ఆరబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. వేస్తాను అనమాట క్లాత్, సూపర్ కాగితం వేస్తాను అనమాట. దీన్ని ఈ మిరకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని ఈ విధంగా ఎండలో 3 days ఎండబెడతారు అన్నమాట. బాగా ఎండిపోతే వీటిని చారుల్లోనూ అదే రసాల్లోనూ పప్పులో వాటిలో ఇంటర్ సీజన్లో తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది వర్షాకాలం మళ్ళీ అంటే 1 year ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వాటర్ పారిపోయాలి, ఈ మిరకాయలు వాటర్. ఇదంతా కూడా దీంట్లో వేసి ఇలా చేత్తో నొక్కేస్తాను అన్నమాట మజ్జిగలో. ఇప్పుడే చేయగడుపుని వచ్చేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, జిడ్డు ఉంటుందని ఇట్లా మొత్తం అంతా కూడా ఇది ఆరబెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. వేస్తాను అన్నమాట క్లాత్, సూపర్ కాగితం వేస్తాను అన్నమాట. దీన్ని ఈ మిరకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని ఈ విధంగా ఎండలో 3 days ఎండబెడతారు అన్నమాట. బాగా ఎండిపోతే వీటిని చారుల్లోనూ అదే రసాల్లోనూ పప్పులో వాటిలో ఇంటర్ సీజన్లో తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది వర్షాకాలం మళ్ళీ అంటే 1 year ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఎండిపోయినాయి అనమాట. ఇట్లా మూత వస్తాయి అన్నమాట. వీటిని ఫ్రై చేస్తారన్నమాట ఆయిల్లో. రసాల్లో కానీ పప్పుచారులో కానీ వెజ్ కర్రీస్లో నంజుకు తింటాయి. ఇవి కూడా
ఎండిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా లోపల తీసుకొచ్చేసుకున్నాను నేను. మిరకాయలకి ఎండబెట్టేస్తాం కదా, వీటిని ఫ్రై చేద్దామని అంటే శాంపుల్కి తీసి పెట్టామన్నమాట, కింద పెట్టాము. నూనె కాగుతుందన్నమాట ఫ్రెండ్స్. కాయలు కూడా వేసేస్తున్నాం అన్నమాట. చూడండి, ఇవి కూడా ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఎక్కువ పప్పులో కానీ పప్పుచారులు ఎక్కువ నంచుకు తింటారు ఫ్రెండ్స్. ఈ మిరగాయలు ఏంటి, అప్పడాలు ఏంటి, ఏమైనా సరే వేపేస్తున్న మిరగాయలు అనమాట. ఈ పూట పప్పుచారులు అనమాట వేపాం. ఫ్రెండ్స్, ఇది పప్పుచారును మిరగాయలు ఫ్రై అనమాట. దీంట్లో నుంచి తింటారు ఊరమిరకాయలు అనమాట. వేపేస్తున్న మిరగాయలు అనమాట. ఈ పూట పప్పుచారులు అనమాట వేపాం.